జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆగో, టైం ఎంత అవుతుంది ఇప్పుడు? సార్ అది జాబ్ చేస్తాను, కంపెనీలో జాయిన్ అవుతాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని ప్రగల్భాలు పలకడం కాదు. ముందు ఉద్యోగానికి టైంకి రావడం నేర్చుకో. సారీ సార్. లవంగం, ఏంటి ఏదైనా ఆలోచించారా? బాగారు ఏమైంది? చూసావు ఒక శ్రీవల్లి, షాప్లో ఒక్క కస్టమర్ కూడా లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సార్ ఒక మాట, మన షాప్ వైపు జనం రాకపోనికి కారణం గజ్వాలనే సార్. గజ్వాల మీడియా ముంగట లేనిపోని అని చెప్పి మన షాప్ మీద లేడీస్ కి ఎవర్షన్ క్రియేట్ చేసింది సార్. మనం దాన్ని తిప్పి కొట్టాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్, చెప్పాలనా? అక్కర్లేదు, నువ్వేం చెప్పనవసరం లేదు. మీకు జీతాలిచ్చేది షాప్లో కూర్చోడానికి, అంతేగాని మీ ఐడియాలజీని తీసుకునేందుకు కాదు. గది కాదు సార్. ఏయ్, ఆడదాని ఐడియా, ఆడదాని ఆలోచన ఎప్పుడు సంస్థని ముంచేలాగే ఉంటాయి. నమ్మితే మగవాణ్ణి నాశనం చేస్తాయి. నీ ఐడియా గానీ నీ మాట గానీ ఈ కంపెనీకి అక్కర్లేదు. వెళ్ళో. హలో సమ్రాట్. ఏంటిది? ఇప్పుడు అమ్మోరి తిరణాలలా కలకలలాడే షాపింగ్ మాల్ శ్మశానంలా వెలవెలబోతుంది. అది నీకు అనవసరం. అయినా నిన్నెవరు రానిచ్చారు లోపలికి? నన్నొక రానిచ్చేదేంటి? నేను కస్టమర్ని, షాపింగ్ చేయడానికి వచ్చాను. ఏ వద్దా? కనీసం నేను పే చేసే బిల్తోనేనా నువ్వు కరెంటు బిల్ కట్టుకోవచ్చుగా. అంతలా దిగజారిపోలేదు జ్వాల. నీకీ షాప్లో ఏది అమ్మరు, నువ్వు కొనలేవు. మర్యాదగా బయటికెళ్ళు. ఈ ఆవేశమే వద్దు సమ్రాట్. ఒకసారి ఆవేశపడితే కోర్టులో అక్షింతలు పడ్డాయి. దెబ్బకి నీ క్యారెక్టర్, నీ నియమం మార్చుకుని ఆడవాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాల్సొచ్చింది, జనానికి దూరం కావాల్సొచ్చింది. జ్వాల, జనం షాప్కి దూరం అవ్వనికి ఇది నీ లెక్క తండ్రి ఆస్తుల మీద ఆధారపడి కట్టుకున్న పూరి గుడిసె కాదు. నా భర్త శ్రమతో నిర్మించుకున్న సౌధం. అంత తేలిగ్గా పబ్లిక్కి దూరం కాదు, గుర్తుపెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.